మేడం అసలు యాక్ని ఎలా వస్తుంది మేడం? గుడ్ క్వెషన్ అండి. యాక్చువల్లీ యాక్నే రావడం అనేది చూసుకుంటే కొందరికి జెనెటిక్‌గా ఉంటుంది. కొందరికి ఉండదు. కానీ ఒక టీనేజ్ ఒచ్చాక 90% చాలా మంది ఫేస్ అవుతారండి యాక్నే ప్రాబ్లమ్. బికాజ్ మనకు ఆయిల్ ప్రొడక్షన్ ఎప్పుడైతే స్కిన్ మీద ఒస్తుందో, హ్మ్. ఆ ఆయిల్ ప్రొడక్షన్ ఆ టైంలో జరిగే హార్మోనల్ చేంజెస్ వల్ల బాడీ తట్టుకోకుండా దాన్ని ఆయిల్ సెక్రీషన్స్ చేసుకొని దాన్నది ప్రొటెక్ట్ చేసుకోవడానికొస్తుంది. కానీ ఈ పర్టిక్యులర్ ఆయిల్స్ ఒకవేళ బాక్టీరియా అటాక్ జరిగింది అనంటే అది యాక్నే కిందకి మారుతుంది. ఆ యాక్నే కిందకి మారినప్పుడు విపరీతంగా ఇన్ఫెక్షన్ అవ్వడమో, లేకపోతే పెయిన్ రావడమో ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం పిల్లల్లో. సో, ఒకసారి ఈ చేంజెస్ అయిపోయాక ఒక మెయింటెనెన్స్ ఫేజ్ అంటే ఒకవేళ చిన్నప్పటి నుంచి న్యూట్రియంట్ ఫేజ్ బావుంది. చిన్నప్పటి నుంచే మెయింటెనెన్స్ చేస్తున్నారు. అరే! మా మా జనరేషన్‌కొచ్చిన యాక్నేనే మళ్ళీ మన పిల్లలకొస్తుందేమో అనే ప్రికాషనరీ మెజర్స్ ఒకవేళ మదర్స్ ముందే తీసుకున్నారంటే వాళ్ళకి చాలా తక్కువ యాక్నే వస్తుందండి.